హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ స్పోర్ట్స్. గైస్, పీకేఎల్ సీజన్ 11 పాయింట్స్ టేబుల్లో అయితే రచ్చ జరుగుతుంది. ఏ ఒక్క టీం కూడా ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా ఎదురు టీమ్స్ కి పోటీగా వెళ్తున్నారు. డే బై డే ప్లే ఆఫ్ కి వెళ్ళాలంటే టీమ్స్ కి చాలా కష్టంగా మారింది. మెయిన్ గా మన తెలుగు టైటన్స్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ లో బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వల్ల చాలా వెనుకబడింది. ఇలానే మ్యాచెస్ ఓడిపోతుంటే మాత్రం ప్లేయర్స్ కి వెళ్ళడం కష్టమే అని చెప్పొచ్చు. సో మిగతా ముందు మ్యాచెస్ లో అయినా సిల్లి మిస్టేక్స్ చేయకుండా టీం అంతా కలిసికట్టుగా ఆడితే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది. అయితే తెలుగు టైటన్స్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఈరోజు 9 PM మ్యాచ్ అయితే ఉంది. అది వచ్చేసి అగైన్స్ బెంగాల్ వారియర్. ఈ మ్యాచ్ వచ్చేసి 98th మ్యాచ్ ఇన్ పీకేఎల్ సీజన్ 11. గైస్, ఈ వీడియోలో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ ప్రీవ్యూ, బోత్ టీమ్స్ హెడ్ టు బోత్ టీమ్స్ స్టార్టింగ్ 7, అలాగే పవన్ శరావత్ ఈ మ్యాచ్ కైనా వస్తాడా లేదా, అలాగే తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్ పై గెలవాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. గాయస్, ముందుగా బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే బోత్ టీమ్స్ అయితే 23 మ్యాచెస్ ఆడారు. ఇందులో బెంగాల్ వారియర్స్ 14 మ్యాచెస్ విన్ అయ్యారు. అలాగే తెలుగు టైటన్స్ వచ్చేసి కేవలం 4 మ్యాచెస్ లోనే విన్ అయ్యారు. అలాగే 5 మ్యాచెస్ టైగా ముగిశాయి. హెడ్ ప్రకారం చూస్తే బెంగాల్ వారియర్స్ అయితే తెలుగు టైటన్స్ పై అప్పర్ హ్యాండ్ ఉంది. కానీ బోత్ టీమ్ సీజన్ 11 లో పోటీ పడినప్పుడు పోటాపోటీ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ 2 పాయింట్స్ తేడాతో మ్యాచ్ గెలిచారు. ఈ సీజన్ లో అయితే టైటన్స్ కి బెంగాల్ పై అప్పర్ హ్యాండ్ ఉంది. ఈ మ్యాచ్ కి బెంగాల్ వారియర్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి రేటింగ్లో స్ట్రాంగ్ రైడర్ అయిన నితిన్ దర్కర్ అయితే ఇంజురీ వల్ల రోల్డ్ అవుట్ అయిపోయాడు. ఇదైతే టైటాన్స్కి ప్లస్ అని చెప్పొచ్చు. బెంగాల్ నుంచి టాప్ రైడర్ అయితే రోల్డ్ అవుట్ అయిపోయాడు. దీని అడ్వాంటేజ్గా తీసుకుని బెంగాల్పై విడుచుకుపడాలి తెలుగు టైటాన్స్ అయితే. మరి ఈ మ్యాచ్కి బెంగాల్ వారియర్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి రేడింగ్ నుంచి మణీందర్ సింగ్, ప్రణయ్ రాణి అండ్ విశ్వాస్, అలాగే డిఫెండింగ్ నుంచి ఫజల్ అత్రాచలి, నితీష్ కుమార్, మయూర్ అండ్ మంజిత్. ఇది గాయస్ బెంగాల్ వారియర్స్ స్టార్టింగ్ 7. అయితే ఈ మ్యాచ్కి పవన్ వస్తాడా లేదా అంటే తనని మ్యాచ్లో తీసుకొస్తారనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లోనే బ్యాక్ టు బ్యాక్ లాసెస్తో చాలా వెనుకపడ్డారు తెలుగు టైటన్స్ అయితే. కాబట్టి పవన్ని టీంలోకి తెస్తారనిపిస్తుంది. ఎందుకంటే ముందు మ్యాచెస్ టీంకి చాలా ఇంపార్టెంట్ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే. సో పవన్ని ఈ మ్యాచ్లోనైనా లేక నెక్స్ట్ మ్యాచ్లోనైనా పక్కా దింపుతారు. అఫీషియల్గా అయితే ఇంతవరకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఇదైతే జస్ట్ గెస్ అంతే. పవన్ మీద ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు అప్డేట్ ఇస్తా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరి ఈ మ్యాచ్కి తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి రేడింగ్ నుంచి విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ అండ్ పవన్ శరావత్ వస్తే తను, లేకపోతే తన ప్లేస్లో ప్రఫుల్ జవారి ఆ రోహిత్ రాహన్ తీసుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో మంజిత్కి ఇంజూరీ కావడంతో తను కూడా ఈ మ్యాచ్కి రాడు. అలాగే డిఫెండింగ్ నుంచి అయితే సాగర్ రవల్, అజిత్ పవర్, అంకిత్ జగ్లన్ అండ్ శంకర్ గడే. గాయస్, ఈ మ్యాచ్లో మరోసారి బెంగాల్ వారియర్స్ పై మ్యాచ్ గెలిచి టేబుల్లో ముందుకు సాగాలంటే బెంగాల్ వారియర్స్ రేడింగ్ నుంచి మణీందర్ సింగ్ అండ్ ప్రణయ్ని టార్గెట్ చేయాలి. అలాగే డిఫెండింగ్ నుంచి ఫజల్ అత్రాచలి అండ్ మయూర్ నుంచి టైటాన్స్ రైడర్స్ వాళ్ళ నుంచి పాయింట్స్ రాబట్టి వాళ్ళని కోర్ట్ అవతల ఉంచాలి. ఇలా రైడింగ్ నుంచి డిఫెండింగ్ నుంచి ఈ ప్లేయర్స్ని కోర్ట్ అవతల ఉంచితే తెలుగు టైటాన్స్ మరోసారి గెలిచే ఛాయిస్ ఉంటుంది. అలాగే టైటాన్ డిఫెన్స్ నుంచి కూడా ఎలాంటి పొరపాటు చేయకూడదు. అలా అయితే బెంగాల్పై మ్యాచ్ విన్ అయ్యి టేబుల్లో ముందుకు సాగే ఛాయిస్ ఉంటుంది. ఇది గాయస్, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.